అంబేద్కర్ గారికి కులం ఉండగట్లేము, కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు, అది వేరే విషయం. అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి, మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి, ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవు, ఎవరికి. అది మీ జనరేషన్. నేను బాధ్యత తీసుకున్నా. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు, మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు, ఆయన రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక 4 లైన్లు కథ డొక్కా సీతమ్మ గారిది చదివితే, ఏ 6వ క్లాస్లోనో 7వ క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే, అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మరి దేనికి పెడతామంటే, మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయాలి, అదొక ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందంగా. ఆవిడ కులం చూడలేదు, ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టినట్టే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టింది. ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకని ఆయన గౌరవార్థం అమరజీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఇది రాలేదు. మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు, శతకోటి దండాలు తెలియజేస్తాం. మహానుభావుడు.